అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. మనందరం ఊహించినట్టుగానే భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కి బుద్ధి చెప్పే విధంగా బిఫిటింగ్ రిప్లై ఇచ్చింది. సో, ఈ ఆపరేషన్‌కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి, ఈ ఉగ్రవాద శిబిరాలు ఏవైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో ఉన్నాయో వీటన్నిటిని కూడా నాశనం చేయడానికి భారత్ యుద్ధ విమానం సర్జికల్ స్ట్రైక్ చేసి సుమారు 9 ఉగ్రవాద స్థావరాలని నేలకూల్చింది. ప్రధానంగా లష్కర్ ఎ తయ్యబాకి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నాశనం చేసింది. దాన్ని బిలాల్ మసీద్ ముషిరాబాద్లో కూడా ముషిరాబాద్ లాంటి బిలాల్ మసీద్ని ప్రధానంగా టార్గెట్ చేసి అందులో ఉన్న ఉగ్రవాదుల మొత్తాన్ని చంపేసింది. ఇలా మొత్తంగా 9 స్థావరాల మీద దాడి చేయడం జరిగింది. ఈ జైషే మహమ్మద్ కానీ లేకపోతే లష్కర్ ఎ తయ్యబా సంస్థలకు సంబంధించిన ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయడంలో భారత ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. సో అయితే ఎప్పుడు పాకిస్తాన్ సహజంగా మా దేశంలో దాడి జరగలేదని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలు దాడి జరిగిందని చెప్తే ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్లో ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుందని పాకిస్తాన్ ఎప్పుడు కూడా అదేం లేదు, మా మీద దాడి జరగలేదు, ఎవరూ చనిపోలేదు అని చెప్తుంది. కానీ ఈసారి మాత్రం ఓపెన్గానే మా మీద దాడి చేసింది. అయితే ఉగ్రవాద శిబిరాలు కాదు, అవన్నీ కూడా సివిలియన్స్ అంటే పౌరులు, పాకిస్తాన్ పౌరుల మీద దాడి చేసింది అని చెప్పి చెప్తూ ఉంది. ఇది సహజంగా చెప్పిద్ది అట్లనే పాకిస్తాన్ ఎప్పుడు కూడా. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి శక్తి సామర్థ్యాలు తక్కువ, మిలిటరీ సామర్థ్యం తక్కువ, త్రివిధ దళాల్లో ఆ స్థాయి తక్కువ, ఇవన్నీ కూడా భారతదేశంతో పోల్చి చాలా తక్కువైనటువంటి లిమిటెడ్ పవర్ ఉంది. సో అందుకని ఏం చేసిందంటే ఈ కొంత ఉగ్రవాదుల్ని, మరణశిక్ష పడిన వాళ్ళని, లేకపోతే కొంత మత ఉన్మాదుల్ని, కొంత పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మతం పేరుతో రెచ్చగొట్టి వాళ్ళని భారతదేశం మీద ఇలాంటి దాడులు చేపిస్తూ ఉంటుంది. ఇది సహజం, మనకి చాలా తెలుసు. ముంబై టెర్రర్ అటాక్ కానీ, హైదరాబాద్లో గోకుల్ చాట్ పేలుళ్ళు కానీ ఇవన్నీ కూడా ఇలాంటి సంస్థలు చేసినాయి. జైషే మహమ్మద్ గురించి చెప్పాలి అని అంటే మన పార్లమెంట్ మీద కూడా దాడి చేసిన జైషే మహమ్మద్ సంబంధించిన వాళ్ళు. సో ఇలాగా అనేక రకాలుగా ఆలోచించి ఈ ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా నాశనం చేయాలని భారత ప్రభుత్వం డిసైడ్ చేసి టార్గెట్ చేసి కొట్టింది. ఇది దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. సో ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పెట్టింది అంటే మన పెహల్గాం దాడి, ఈ జరుగుతున్న యుద్ధం అంతా ఎందుకో తెలుసు కదా. పెహల్గాంలో మన 26 మందిని టూరిస్టులను చంపేయడం జరిగింది. ఒక నేపాల్ వ్యక్తి ఉన్నారు, ఒక ముస్లిం వ్యక్తి కూడా ఉన్నారు. కానీ మతం పేరుతో వారందరినీ కూడా అడిగి కల్మా చదవని వాళ్ళని, ముస్లిమేతరుల్ని, ప్రధానంగా హిందువుల్ని టార్గెట్ చేసి చంపడం ఇదంతా కూడా జరిగింది. అది జరిగినప్పుడు ఆ ఉగ్రవాదులు ఏం చెప్పారు అంటే మా ఆడవాళ్ళను కూడా కొంతమంది భర్తను చంపేసినప్పుడు భార్యలు అడిగారు మమ్మల్ని కూడా చంపేయండి అని. మేము చంపం, మీరు విధవరాళ్ళగా ఉండండి జీవితాంతం, మీ మోడీకి చెప్పండి అని. సో అందుకని వాళ్ళు సెంటిమెంట్గా తీసుకొని మీరు మమ్మల్ని మా భారతీయ మహిళల్ని విధవరాళ్ళగా ఉండమన్నారు, కానీ మేము వాళ్ళకి బొట్టు పెడతాం మీ రక్తంతో అని చెప్పి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఇది కాన్సెప్ట్, ఎమోషనల్ కాన్సెప్ట్ అది. అంటే మీరు మమ్మల్ని విధవరాలుగా ఉండమన్నారు, కానీ మీ రక్తంతో వాళ్ళకి మేము ఆత్మకు శాంతి చేకూరుస్తాము అని చెప్పి చెప్పడం అన్నమాట. సో ఇలా దాడి చేసింది. అయితే భారత్ ఎంచుకున్న వ్యూహాత్మక లక్ష్యం ఏంటి అని అంటే భారతదేశం ఎప్పుడు కూడా ప్రధానంగా ఎప్పుడు సివిలియన్స్ని చంపడము, లేకపోతే మిలిటరీ టార్గెట్స్ని, అవుట్ఫిట్స్ని టార్గెట్ చేయటము చేయదు. మనకి ఎక్కడ సమస్య ఉంది? సమస్య ఉగ్రవాదులతో ఉంది. ఉగ్రవాదులు ఎక్కడున్నారు? పీఓకేలో ఉన్నారు. ఎవరు ఆ ఉగ్రవాదులు? జైషే మహమ్మద్ కానీ, లష్కర్ ఎ తయ్యబా కానీ ఇట్లాంటివి 9 మంది ఈ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్. సో అందుకని ఏం చేశారు? కేవలం ఉగ్రవాద సంస్థలను మాత్రమే దాడి చేశారు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుంది? ఉగ్రవాద సంస్థలు కాదు, సో సివిలియన్స్ మీద దాడి చేశారని చెప్పి రిటాలియన్ చేసింది, అంటే తిరుగుబాటుగా యుద్ధం చేస్తుంది. సో యుద్ధం చేయాలంటే ఎవరి మీద చేసిద్ది? భారతీయ పౌరుల మీద చేసింది. ఎందుకంటే భారతదేశంలో ఏమో ఉగ్రవాదులు లేవు కదా, కాబట్టి భారతీయ పౌరుల మీద చేసింది. చేసినప్పుడు వెంటనే రిటాలియేషన్గా ఇది ఒక భీకరంగా తయారవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటికే అంతర్గతంగా స్వతంత్ర బెలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోయి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయింది 1971లో. సో ఇప్పుడు అదే బెలూచిస్తాన్ అనే దేశం కూడా పాకిస్తాన్ నుంచి విడిపోవాలని చెప్పి కోరుకుంటుంది. వాస్తవానికి బెలూచిస్తాన్ స్వతంత్ర దేశం. 1948లో పాకిస్తాన్ బెలూచిస్తాన్ ఆక్యుపై చేసింది, అదేమీ పాకిస్తాన్లో అంతర్భాగం కాదు. ఇలాగ సింధు ప్రొవిజను, పంజాబ్ ఇలా ఒక వాస్తవానికి 5 భాగాలను అది కలుపుకుంది. నిజంగా గొడవ జరిగితే పాకిస్తాన్ 5 భాగాలుగా విడిపోతుంది, పాకిస్తాన్ ఉనికి లేకుండా పోతుందన్నమాట. సరే, దీనికి ఏంటంటే పాకిస్తాన్ ఎప్పుడు చైనా మీద ఆధారపడుతూ ఉంటుంది. ఇదివరకు అమెరికా పెంచి పోషించేది, ఇప్పుడు కొంచెం రూట్ మార్చి చైనాని పట్టుకుంది. సో చైనా భారతదేశాన్ని ఎప్పటి నుంచో తూర్పు ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 8 రాష్ట్రాల మీద కన్నేసింది. భూటాన్ నుంచి సిలిగురి క్యారిడార్ అవుతుందో ఆ సిలిగురి క్యారిడార్ని కనుక కట్ చేస్తే 8 రాష్ట్రాలని ఈ చైనా ఆక్యుపై చేసుకోవాలని చూస్తుంది. సో చైనా కాబట్టి మన కిందగా ఉండే బంగ్లాదేశ్ని ఎప్పుడు మన మీదకి యుద్ధం ఉసుగొలుపుతూ ఉంటుంది. వాస్తవానికి బంగ్లాదేశ్ మనతో సహాయంతోనే ఏర్పడింది, కానీ హసీనా ఉన్నప్పుడు మనకు కొంచెం బాగుండేది. ఇప్పుడు
యూనస్ ఎవరైతే ఉన్నారో అతను కొంచెం మత ఉన్మాదం అనమాట. సో ఇట్లాగా బంగ్లాదేశ్ని, చైనా, పాకిస్తాన్ ఈ మూడు కూడా భారత్ని ప్రెజర్ చేయాలని తీసుకొచ్చారు. సో దీంతో రష్యా మనకి ఎప్పటి నుంచో రష్యా కానీ లేకపోతే ఇజ్రాయెల్ కానీ ఇవన్నీ మనకి మొదటి నుంచి కూడా స్నేహ సంబంధాలైనటువంటి కంట్రీస్. సో యుద్ధం వస్తే రష్యాతో ఢీకొనటం అంత ఈజీ కాదు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ మొసాద్, మనకి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొసాద్తో ఢీకొనటం అంత ఈజీ కాదు. కాబట్టి అన్ని దేశాలు కూడా ఈ దాడి జరిగిన తర్వాత న్యూట్రల్ అయ్యాయి, మనకు ఎందుకులే అని. సో దీంతో ఏంటంటే భారత ప్రభుత్వం మనకి సింధు జలాలను కట్టడి చేయటం, సిమ్లా ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసి సింధు జలాలను నిలిపివేసింది పాకిస్తాన్కి తాత్కాలికంగా. మనం ఏం సాడిస్టులం కాదు, పూర్తిగా నిలిపేయడానికి తాత్కాలికంగా వారికి బుద్ధి రావాలి. సో జీలం నదిని గేట్లు ఎత్తేయటం, అదేవిధంగా అటార్ కారిడార్ ఏదైతే ఉందో అటార్ కారిడార్ని క్లోజ్ చేయటం, ఇట్లా ఆర్థికంగా కొంత కట్టడి చేసి ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేశారు. అది కూడా ఉగ్రవాద శిబిరాల మీదే. కానీ పాకిస్తాన్ ఏమంటుంది అంటే మీరు మా శిబిరాల మీద కామన్ సివిలియన్స్ మీద దాడి చేసి అఫీషియల్గా 58 మంది చంపారంటుంది. కానీ లెక్కల ప్రకారం 100 మంది పైన ఉగ్రవాదులు చనిపోయారని భారత్ చెప్తుంది. వాళ్ళు ఏమంటున్నారంటే 58 మంది సామాన్య పౌరులను చంపారు అంటున్నారు. మనం ఏమంటున్నామంటే వాళ్ళు సామాన్యుల పౌరులు కాదు, ఉగ్రవాదులు. సో మేము 100కు పైగా చంపామంటున్నారు. ఇంకా వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే 5 భారతీయ జెట్ విమానాలను కూడా మేము కూల్చాము అని చెప్తున్నారు. ఏమేంటి? రఫేల్, అంటే మనం ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న యుద్ధ విమానం, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో సుకోయ్, రష్యా నుంచి తీసుకొచ్చిన సుకోయ్ యుద్ధ విమానాన్ని, 5 రఫేల్ యుద్ధ విమానాలని, 3 సుకోయ్ యుద్ధ విమానాలని, 2 మీరజ్ యుద్ధ విమానాలని పాకిస్తాన్ F-16తో మనం కూల్చేశాము. భారతదేశానికి సంబంధించిన 5 యుద్ధ విమానాలని కూల్చామని పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది. కానీ ఎక్కడ శిథిరాలు చూపించమంటే చూపించట్లేదు. సో ఏది అఫీషియల్గా ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశం వ్యూహాత్మకంగా ఉగ్రవాద శిబిరాల మీద దాడికి దిగింది. సో ఉగ్రవాదాన్ని ఎలాగైనా ఎలిమినేట్ చేయాలి అని. సో దీంతో ఏంటంటే జైషే మహమ్మద్ ఈ మసూద్ ఉన్నాడు కదా, వీడేంటంటే ఎలాగైనా మోడీని చంపేస్తామని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో చాలామంది చనిపోయారు ఈ దాడిలో. సో ఈడెవడు అంటే మన పార్లమెంట్ మీద దాడి చేసింది వీడే, జైషే మహమ్మద్ మసూద్. వీడే ప్రధాన సూత్రధారి. సో వీడి కుటుంబంలో చాలామందిని చంపేశారు. ఇప్పుడు ఏంటంటే వాడు ఎలాగైనా సరే భారతదేశం మీద, మోడీ మీద వ్యతిరేకత పెంచుకున్నాడు, సహజం కదా. సో ఇలాగా ఈ ఆపరేషన్ సింధూర్కి నామకరణం చేసి ఇలాంటి ఉగ్రవాద స్థావరాలు 9 ఉగ్రవాద స్థావరాల మీద ఒక వ్యూహాత్మకంగా ఉగ్రవాదుల్ని టార్గెట్ చేసి చంపడం జరిగింది. అయితే దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఏమైనా భారతీయ పౌరుల్ని కనుక లేదా భారతదేశంలో కనుక ఉగ్ర ఉన్మాదాలు తెగబడితే దానికి రిటాలియేషన్ చాలా గంభీరంగా ఉంటుంది. ఎందుకంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఆక్రమించడమే కాకుండా ఇటు బెలూచిస్తాన్ని కూడా స్వతంత్రంగా పాకిస్తాన్ నుంచి కట్ చేయటం, అలాగే అదేవిధంగా సింధ్ కానీ పంజాబ్ ప్రావిన్స్ కానీ ఇలాగ 5 దేశాలుగా పాకిస్తాన్ని మొక్కలు చేయడం కూడా జరిగే అవకాశం ఉంది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది.